పితా పుత్ర పవిత్రాత్మ నామమునా రండి దివ్య సప్రసాద నాదుని ఆరాధిస్తూ సిలువ వైపు చూస్తూ మన హృదయ భారమంతా ఆయన సిలువ క్రింద ఆయన పాదాల క్రింద అర్పించి ప్రార్థించుటకై మనలను ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. లెట్స్ ఆల్ kneel down to invite the whole Eucharistic Lord to surrender every agony, pain, burden from our hearts to Him. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో ప్రభు పాదంలో కూర్చోండి. మన హృదయం ఆరమంతా ఆయన హృదయమునకు అర్పించే గొప్ప దినం ఈ దినం. అర్పించుకుందాం, ప్రార్థిస్తాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు జోగా శ్రీనివాస్, సోనాలిని కుటుంబం, కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి జోసఫ్ రెడ్డి ప్రశాంతి కుటుంబం పాప శాపముల నుండి విడుదల. అఖిలేష్, ఆశీష్ బంగారు భవిష్యత్తు. నూతన గృహ నిర్మాణంలోని ఆటంకాలు తొలగిపోయి గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగునట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు మరియు శ్రీవారెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సౌమ్యలో ఉన్న అంధకార శక్తుల నుండి విడుదల, ఆమెకి దైవ భక్తి, దైవ ప్రేమ, దైవ భయం కలిగి జీవించినట్లుగా దేవుని చిత్తం లేకుండా ఆమె ఏర్పరచుకున్న బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే 18వ తారీఖు నుండి 10th ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి ప్రజలందరినీ, పిల్లలందరినీ ప్రభు దీవించాలని, పరీక్షలు రాస్తున్న పిల్లలందరినీ దీవించాలని, యేసుతో 40 రోజులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు దేవుడు మేలులు జరిగించమని భక్తితో ఈరోజు కారుణ్య జపమాలను ప్రారంభించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుము అని పేతురు గారు రాసిన లేఖలో మనకు సలహా ఇస్తున్నాడు. Whatever worries and troubles we have, cast your burden unto him, for he cares for us. A person who experienced encountering Jesus' love says in 1 Peter 5:7 like that. హెబ్రీయులకు రాసిన లేఖ 13:5లో ఏలయన నేను మిమ్ము ఎప్పుడునూ విడువను, ఏనాటికి ఎడబాయను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. Hebrew 13:5 says, I will never leave you, I will never forsake you. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును అని రాయబడి ఉన్నది. ఐసయా 25:8 says, I will destroy death and I will wipe away every tear from every eye, it is written. దీనినే పాటగా పాడబోతున్నాం. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఒక్కడు ఉన్నాడు, ఓ నా మనసా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించు ప్రభువు ఉన్నాడు. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. కళకళా కన్నీలా కలతలా కన్నీలా కలతలు తీర్చి కన్నీళ్లు తుడిచే ప్రభు ఉన్నాడమ్మా. కలతలు తీర్చి కన్నీళ్లు తుడిచే ప్రభు ఉన్నాడమ్మా. కడదాక చెయ్యి నిన్ను విడువడమ్మా, కడదాక చెయ్యి నిన్ను విడువడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భారము వలన అలసి సొలసి ఉన్న సమస్త జనులను తన యొద్దకు ఆహ్వానించి లోకమంతా వీళ్ళు నాకు భారం అని చెప్పి వదిలేస్తున్న లోకంలో భారములను తనపై మోపమని పలికే ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. మత్తయి 11:28 అలా ప్రభువే ఆహ్వానం పలికాడు. The whole world says this person is a burden for me, that person is a burden for me. It goes up to diverse. That is what the world is going through now. But Jesus says, you are not a burden. Cast your burden to me. All those who are burdened in life, come to me and I will give you rest. Matthew 11:28. కీర్తన 37:7 దేవుని ముందట నెమ్మదిగా నిలిచి ఉండుము, అతని అనుగ్రహం కొరకు ఓపికతో వేచి ఉండుము అని కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు. Psalm 37:7 says, in front of God be calm and wait for his blessings. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా, నెమ్మదిగా ఉండుటకై, భారమును మోపుటకై, ఓపికతో నిలిచి ఉండి వరములు పొందుటకై యేసుతో 40 రోజులు కార్యక్రమం. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించు ప్రభువున్నాడమ్మా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభువున్నాడమ్మా. భారమా అలసిపోయావా, భారమా అలసిపోయావా, ఆయన చెంత చేరితే శాంతినిస్తాడమ్మా. ఆయన చెంత చేరితే విశ్రాంతినిస్తాడమ్మా. నీ అలసటను తొలగించి ఓదార్చునమ్మా, నీ అలసటను తొలగించి ఓదార్చునమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. మంచి అవకాశం. శుక్రవారం యేసు హృదయం వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ భారమును గురించి చెప్పి విశ్రాంతి కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 147వ కీర్తన 3వ వచనంలో భగ్న హృదయులు బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టెను అని రాయబడి ఉన్నాయి. గాడ్ హీల్స్ ద బ్రోకన్ హార్టెడ్ పీపుల్, హీ బైండ్స్ అప్ దేర్ వూండ్స్. అనేక గాయాలచే ఎవరికి చెప్పలేక బాధపడుతున్న మానవులందరికీ దేవుడు చెప్తున్నాడు, భగ్న హృదయులు ఉంటే చెదరిపోయిన వారికి నేను గాయములను కట్టుకడతానని. ఐ విల్ బైండ్ ద వూండ్స్, హీ సేస్. మెనీ బ్రోకన్ పీపుల్ ఆర్ దేర్ టుడే. More than any sickness today is psychological sickness. Heart is broken. People are complaining about it. యెషయా 30:15 నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటని నీ బలము ఇమిడి ఉన్నది. In order to trust in me and to receive that comfort is your strength. Isaiah 30:15. హృదయ భారములన్నీ ఆయనకి చెప్పే నెమ్మదిని పొందుటకై పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. వ్యాధులా బాధలా వ్యాధులు బాధలు తొలగించే వైద్యుడున్నాడమ్మా. వ్యాధులు బాధలు తొలగించే వైద్యుడున్నాడమ్మా. గాయములకు కట్టు కట్టే వైద్యుడున్నాడమ్మా. గాయములకు కట్టు కట్టే వైద్యుడున్నాడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమంలో కన్నీటితో వేదనతో ఉన్న ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ నెమ్మదిని పొందాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి యేసు దివ్య సన్నిధిలో ఉన్నాం, సమక్షంలో ఉన్నాం, దివ్య సప్రస ఆరాధనలో ఉన్నాం, సిలువ క్రింద నిలబడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మన కోసం, ప్రజల కోసం అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. సీరాకు గ్రంథం 2వ అధ్యాయం 5-6లో కుంపటిలో పుట్టము వెయ్యుట బంగారమునకు పరీక్ష, శ్రమలకు గురి అగుట నరునికి పరీక్ష. ప్రభువును నమ్మిదివేని అతడు నిన్ను కాపాడు. సిరాక్ 2:5-6 says, in order to test whether it is a real gold or false gold, duplicate, it will be tested in fire. The same way, every human being will have test, pariksha. But if you trust in the Lord, He will save you from all those situations. ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు నాకు సహాయం చేయుటకే దేవుడు మనకు ముందుగా ఆ మార్గంలో నడిచాడు. దానికి పేరు సిలువ మార్గం అంటారు. వే ఆఫ్ ద క్రాస్ హీ వెంట్, హీ కెన్ హెల్ప్ అస్. హెబ్రీయులకు రాసిన 2:18 ఆయన శోధింపబడ్డాడు కావున శోధనలో ఇప్పుడు మనం ఉన్నాం. అక్కడ కూర్చొని డ్యూటీ మానేసి కూర్చోట్లేదు, డ్యూటీలో ఉన్నాడు. ఏంటి డ్యూటీ? సహాయం చేసే డ్యూటీలో ఉన్నాడు. పాడుదామ ప్రేమన సహోదరి సహోదరులారా, ఎందుకు నాకే ఇలా రావాలి, ఎందుకు నా కుటుంబంలోనే రావాలి, నేనేం చేశాను అడగడానికి బదులుగా నిన్ను అనుమతించాడంటే దేవుడు నీ ద్వారా అనేక శోధనలో ఉన్న వారికి సహాయం చేసే గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ప్రార్థనతో పాడుదాం. హృదయభారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభువు ఉన్నాడమ్మా.
భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. శోధనలా పరీక్షలా పరీక్షలా శోధనలో సహాయం చేసే ప్రభు ఉన్నాడమ్మా. శోధనలో సహాయం చేసే ప్రభు ఉన్నాడమ్మా. ప్రభు శరణు కోరుకో గెలిపిస్తాడమ్మా. ప్రభు శరణు కోరుకో గెలిపిస్తాడమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. మనకు ముందుగా శోధన పరీక్షలు గురి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడని నమ్మకంతో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా శోధనలో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ భారమును మోయలేనని పలుకుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులతో బాధలతో కృంగిపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక ఫోన్ కాల్స్ ద్వారా మా కోసం ప్రార్థించిన ఏడిచిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వడకాలలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెరవెనుక పనికే చేసి అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా 61వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ప్రవచనం చెప్పాలంట. ఏమని? సియోనునందు దుఃఖించు వారికి బొగ్గికి బదులుగా పూలదండ నిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించు వారు స్తుతి గీతములు పాడినట్లు చేయుటకును ప్రభువు నన్ను అభిషేకించాను. మీరు రెండింతలుగా మీ జీవితంలో అవమానమును అనుభవించితిరి, అపహాసమునకు గురి అయితిరి. కావున మీరు దేశముననే రెండింతల సంపదలు పడయుదురు. యెషయా 61:7. You have gone through so much of struggle. Instead of your sorrow, you will have a garland of joy. And wherever you suffered in your nation where you are placed, in the same place God will give you double portion of blessing for you. ఆమేన్. ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రవచనపూర్వకంగా, అయ్యా ఇది నా కోసమే, నా కుటుంబం కోసమే అని నమ్మండి, విశ్వసించండి. మీకోసం ఇంతసేపు మేము నిలబడుతున్నామంటే మీకు ఇలాంటి ప్రవచనం నెరవేరటానికి. అనేక ప్రవచనములు ఆదివారం వింటున్నారు, 3 గంటల ప్రార్థనలు వింటున్నారు, రోజు వింటున్నారు. క్లెయిమ్ చేసుకోండి. పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా.
హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించు ప్రభు ఉన్నాడమ్మా. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు ఉన్నాడమ్మా. నిందలా అవమానములా, నిందలా అవమానములా, నిందల మధ్యల రెండింతల దీవెననిచ్చునమ్మా. నిందల మధ్యలో రెండింతల దీవెననిచ్చునమ్మా. కన్నీటికి బదులుగా పూలదండలనిచ్చునమ్మా. కన్నీటికి బదులుగా పూలదండలనిచ్చునమ్మా. ఆయనే ప్రియ యేసయ్యా, ఆయనే ప్రియ యేసయ్యా, ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. ఆయన హృదిలోనే నీకు నెమ్మది అమ్మా. హృదయ భారము, హృదయంలో ఉన్న ప్రతి విన్నపము ఆలకిస్తున్న దేవునికి ముందుగానే స్తోత్రం చెల్లించి చివరి గుర్తుతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శ్యామల ఆగతమ్మ, మీ ఇద్దరిని దేవుడు తన యొక్క దివ్య తేజస్సుతో నింపి దీవిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ, నడు ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి, యు ఆర్ మిడిల్ ఏజ్డ్, మీ ముఖమంతా ఏదో అలర్జీ వచ్చేసి మొత్తం పుండులాగా మారిపోతున్న స్థితికి వచ్చింది. అది ఒక అలర్జీ. దేవుడు ఒక నెల రోజుల లోపల చిన్న చిన్న ట్రీట్మెంట్ ద్వారా నీకు పరిపూర్ణ విడుదలనిస్తాడు, సాక్షిగా మారుస్తాడు. వీసా కోసం అప్లై చేసినటువంటి ఇద్దరు వ్యక్తులతో ప్రభు మాట్లాడుతూ, నువ్వెందుకు అంత టెన్షన్ పడి మైగ్రైన్ హెడేక్ తెచ్చుకుంటున్నావు, నా టైంలో అన్నీ చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోకరిస్తాం. దివ్య ప్రసాద నాదుని యొక్క ఆశీర్వాదంలో కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. దివ్య సప్రసాదంలో వెంచేసిన దివ్య సప్రసాదనాథుడు కల్వరిగిరిలో రెండు చేతులను చాచి
మనల్ని ప్రేమించి దీవించే సర్వశక్తిమంతుడు రక్షకుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీ మనస్సులో హృదయంలో రహస్యంగా చేసిన ప్రార్థనకు కూడా జవాబు చేసి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సాక్షులుగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you and remain with you and your family members. Make you a testimony. In Jesus' name we pray. Amen. హృదయ భారమంతా ప్రభుపై మోపు, నిన్ను నన్ను గూర్చి శ్రద్ధ వహించే ప్రభు మన కోసం ఉన్నాడు.